ఏం చెప్తారు? ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కాదా? ఎవరు ఈ వీడియోను బయటకు రిలీజ్ చేశారు? సార్ ఈశ్వర్ గారు నమస్కారం. మీకు నాగార్జున రెడ్డి గారికి అదే రావు గారికి సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రిస్టల్ క్లియర్గా మీరు ఏదైతే 4 మూలల 4 రౌండ్ ఆఫ్ చేసి చూపించారో ఇది రాష్ట్రం అంతా తెలుసుకోవాల్సిన సమగ్రమైన సమాచారం. ఎందుకంటే ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు వన్ సైడెడ్గానో లేకపోతే కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండానో లేకపోతే ఏదో ఒక మట్టి వేసేసి బురద వేసేసి దాన్ని మీరే దులుపుకోమని చెప్పడం కాకుండా మీరు విజువల్ ప్రూఫ్తో ఏదైతే ఎలక్ట్రానిక్గా ఈరోజు మనం ఫోన్లలో కానీ రికార్డ్ చేసేటప్పుడు కానీ ఉన్న కెమెరా కానీ లేకపోతే టైమింగ్ కానీ బ్యాటరీ కానీ సిగ్నల్ లెవెల్ కానీ ఇన్ని నిమిషాలు మొత్తం వీడియో ఉంది, ఎన్ని నిమిషాలు దాన్ని రికార్డ్ చేశారు, అవుట్ సైడ్ సోర్స్తో ఒక మొబైల్తో దాన్ని రికార్డ్ చేసిన దానికి ఎవిడెన్స్ పైన సిగ్నల్ కానీ దానికి సంబంధించిన బ్యాటరీ కానీ ఏదైతే మొత్తం 4 రౌండ్ ఆఫ్లోనే ఇంత తేలిస్తే ఒక చిన్న ఎంక్వైరీ ఒక జర్నలిస్ట్గా మీరు చేస్తేనే ఇంత నిజాయితీగా ఇంత నిఖార్సుగా ఎవిడెన్స్ని మనం కోట్ చేయగలుగుతున్నాం అంటే మరి అక్కడున్న పోలీసులు కానీ అక్కడున్న వ్యవస్థ కానీ ఆర్ఓ ఎవరు, ఆ ఆర్ఓ ఎందుకు కంప్లైంట్ చేయలేదు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. ఒక్క దగ్గర కూడా చెదురుమదురు సంఘటనలు తప్ప ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని తీర్మానించాం, అంతా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు పిన్నెల్లి గారి మీద ఆరోపణ చేయడం ఫక్తు రాజకీయం. ఓకే, ఒకవేళ విజువల్లో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే చర్యలు చట్టపరంగా ఉండాల్సింటే న్యాయపరంగా పోరాటం చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. ఆయనకు అండదండలు ఖచ్చితంగా ఉంటాయి మా దగ్గర. ఆయన ఏ కోణంలో ఏం చేసినా కూడా శాంత స్వభావంగానే ఉంటారు. కానీ అగ్రెషన్ అనే పేరు ఆయన ఎందుకు ఆ పల్నాడు ఏరియాలో వచ్చిందో తెలియదు. కానీ ఆయన మీద పోటీ చేసిన జూలకంటి బ్రహ్మారెడ్డికి మాత్రం 7 హత్య కేసుల్లో నిందితుడు, అంతకుముందు తడీపారుగా ఆ ఏరియా నుంచి బహిష్కృతుడైన వ్యక్తి. అతన్ని తీసుకొచ్చి ఇతని మీద ఇన్ఛార్జిగా పెట్టినప్పుడే గొడవలు జరిగాయి. ఆ గొడవలు జరిగినప్పుడు మామూలుగా జరగల, అక్కడ ఇక్కడ తగలబెట్టడంతో పాటు పెద్ద పెద్ద బండరాళ్లతో తల మీద మోది చంపేయాలని ప్రయత్నించినప్పుడు కూడా మనం చూసాం. ఆ విజువల్స్ను కూడా మనం చూసాం. అదే క్యాండిడేట్ని మరింత రెచ్చగొట్టి ఈసారి జూలకంటి బ్రహ్మారెడ్డి లెక్కలు తెలుస్తాడు, మీ అంతు చూస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు అక్కడికి పోయి ఏదైతే ప్రచార కార్యక్రమాల్లో 75 సంవత్సరాల వ్యక్తి ఏ విధంగా మాట్లాడకూడదో ఆ విధంగా మాట్లాడి రెచ్చగొట్టాడు. దాని తర్వాత కొన్ని ఊర్లు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో మరీ ముఖ్యంగా ఆ పాల్వాయి గేట్ కానీ లేకపోతే మరో 3 గ్రామాలు కానీ సమగ్రంగా రిగ్గింగ్ చేసుకోవడంలో సఫలీకృతులయ్యారని తెలుసుకున్న ఇన్ఫర్మేషన్లో ఇలాంటి వీడియో ఒకటి చూడాల్సి వచ్చిందని అనుకుందాం. ఈ వీడియో నకిలీదా కాదా అనేది కూడా ఖచ్చితంగా అది చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో భవన్ నిర్మాణ కార్మికుల్లో నకిలీలను చొప్పించారు, గతంలో రైతు వేషాల్లో రక్తి కట్టించారు. వీళ్ళకి ఇదేం కొత్త కాదు, మార్ఫింగ్లు చేయడం, వీడియోలో వదలడం, సోషల్ మీడియాలో వదలడం, ట్విట్టర్ హ్యాండిల్లో వదలడం. నేను అడుగుతున్నా సార్, ఇది సి విజిల్ యాప్ ఉంది, లేకపోతే ఇంకొక కంప్లైంట్ చేసే విధానం ఉంది. సాక్షాత్ అభ్యర్థి 2 రోజుల ముందే భారీగా బలగాలు మోహరించండి, ఈ విధంగా కుట్రలకు తెరలేపుతున్నారని అప్పీల్ చేసిన లెటర్ ఉంది. దాంతోపాటు ఎలక్షన్ ప్రాసెస్లో ఉండగా నోటి మాటగానో లేకపోతే ఫోన్ కాల్ ద్వారా కాకుండా మెయిల్ ద్వారా లెటర్ని ఏదైతే ఎలక్షన్ కమిషన్ అడ్రస్ చేశారో దాన్ని బుట్ట దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకోసారి, సాయంత్రం 6 గంటలకోసారి, ఈ విధంగా 2 లేఖలు రాసినా కూడా నిష్పాక్షికంగా ఏమీ జరగకపోగా అంతా బాగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. పైగా స్టేట్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమనిస్తుంది ఇప్పుడు కూడా దాంట్లో డేటా అంతా ఉంది కాబట్టి ఈవీఎం ధ్వంసం కాలేదని ఉంది. ఈవీఎం ధ్వంసం కావడానికి ప్రయత్నం జరిగినప్పుడు ధ్వంసం కాలేదంటే ఇంకా కేసే ఉండదు. ఒకవేళ ఆయన అయినా కూడా టెక్నికల్ గా లీగల్ గా కూడా దాంట్లో స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ తో పాటు ఎవిడెన్స్లు అన్ని సార్ ఉంది అన్నారు. కానీ అప్పుడు దాకా రిగ్గింగ్ అయిన ఓట్లన్నీ భద్రంగా ఉన్నట్టే కదా, అంతే కదా. అంటే రిగ్గింగ్ అయిన దానికి ఎలక్షన్ కమిషన్ సహకరించినట్టే కదా. రీపోలింగ్ జరపాలని ఇంత గోల చేస్తున్న వాళ్ళు రీపోలింగ్ జరపాలని ఎందుకు అడగట్లేదు? లోకేష్ ఎందుకు అడగలేదు? అంతే సార్ నేను అడిగేది. సార్ తమ సామాజిక వర్గం ఓట్లు పోలరైజ్ చేసుకోవడం కోసం ఆ 4 గ్రామాల్లో ముఖ్యంగా ఎంతకు తెగబడ్డారంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరినీ కొట్టి తరిమారనేది ఆ వీడియో యొక్క ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ కూడా రిలీజ్ కావాలి, ఆ నేపథ్యం కూడా రిలీజ్ కావాలి. లోపలే కాదు, వెబ్ కాస్టింగ్ కోసమే కాదు, కొన్ని ఎలక్షన్ బూతులకి సెన్సిటివ్ జోన్స్ లో బయట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ ఫుటేజ్ కూడా ఖచ్చితంగా రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది. ఆ పోలింగ్ బూత్ బయట దృశ్యాలు ఇప్పుడు వాళ్ళని కొట్టి తరిమేశారు. దాంతో పాటు ఇందాక మనం చూసాం పోలింగ్ బూత్ లోపల ఎవరైనా ఉన్నారా సార్? ఒక్క ఓటర్ లేడు. మధ్యాహ్నం 12 గంటలకు ఓటర్ లేకపోతే పోయాడు సార్. రకరకాల పార్టీలకు సంబంధించిన పోలింగ్ నమోదైనటువంటి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోలింగ్ బూత్ ను చూస్తున్నాం. ఖాళీగా అంటే ఓటర్లు లేకనే కాదు, మీరు ఒకటి గమనించాలి. అక్కడ చూడండి, అక్కడ ఎవరైతే పోలింగ్ ఆఫీసర్లకు సంబంధించిన వ్యక్తులు తప్ప
అక్కడ ఎవరు ఎలక్షన్ ఏజెంట్ లేరు, ఏ పార్టీకి సంబంధించి. లేరు. ఏ మా పార్టీ ఏజెంట్ కూడా ఎందుకు లేడు? కొట్టి తరివేసినందు వల్లే లేడు. అందుకనే అలాంటి అక్రమాలు జరుగుతున్నాయని లెటర్ రాస్తే దాని మీద దర్యాప్తు లేదు. పైగా స్టేట్మెంట్ సాయంత్రం ఏమిచ్చింది ఎలక్షన్ కమిషన్? ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఆల్ బూత్స్ కంప్లీట్ గా కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది, చెదురుమదురు ఘటనలు తప్ప. ఈ రోజు వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో దానికోసం ఏదో ఒక టెర్రరిస్ట్ ఎతికినట్టు ఎతుకుతున్నారు. నాకు తెలిసినంత వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా న్యాయ సలహాల కోసం ఒక హాఫ్ డే 1 డే అటు ఇటు లేట్ చేసినా ఆయనే సరెండర్ అవుతారు. ఎందుకు వీళ్ళేదో టెర్రరిస్ట్ ఎతికినట్టు ఎతకడం? లేకపోతే నారా లోకేష్ ఏ దేశంలో ఉన్నాడో తెలియదు కానీ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇచ్చిన కంప్లైంట్ మాత్రం చాలా సీరియస్గా ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారంటే ఆయన పెద్దమ్మ అక్కడ ఉన్నారు కదా, పురంధేశ్వర్ గారు కూటమిలో భాగస్వామి కదా. అంటే బీజేపీ ఈ విధంగా సహకరించడానికే కదా కూటమి పొత్తు పెట్టుకుంది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో బలం లేకపోయినా బీజేపీ దన్నుతో పోలీస్ అధికారులను పోస్ట్ చేయించుకోవడం, అమిత్ షా గారు వచ్చి వెళ్లిన వెంటనే డీజీపీ గారిని తప్పించడం, మార్చిన తర్వాత రకరకాల పోలీస్ అధికారుల్ని, ముఖ్యంగా చంద్రగిరిలో జరిగిన హింస అయితే ఏమి, తాడిపత్రిలో జరిగిన హింస అయితే ఏమి, ఎవరు రెస్పాన్సిబుల్? ముఖ్యంగా చెదురుమదురు ఘటనలు అన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది ఎవరు? పోలీసులు. ఎవరు దన్ను చూసుకొని చేశారు? చంద్రగిరిలో ఒక కార్యకర్త ఇల్లుని సంపూర్ణంగా తగలబెడితే ఆ తగలబెడుతున్న ఇల్లుని రక్షించడానికి ఫైర్ ఇంజిన్ వస్తే ఫైర్ ఇంజిన్ అడ్డుకుని పూర్తిగా తగలబడే విధంగా ఏదైతే ఆ దౌర్జన్యం చేశారో దాన్ని ఆపడానికి వెళ్ళిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని ఏ విధంగా దాడి చేశారో ఆయన మీద, ఆయన తమ్ముడి మీద, ఆయన కారుని కూడా పూర్తిగా తగలబెట్టిన విధానం, అంటే ధ్వంసకాండ ఏదైతే చేయాలనుకున్నారు ఈ ఫెయిల్యూర్స్ అన్నిటికి కారణం ఎవరు? పోలీసులు ఎవరు పరిధిలో ఉన్నారు? చట్టం ఏం చెప్తోంది? ఆర్ఓలు ఎవరు పరిధిలో ఉన్నారు? రిటర్నింగ్ ఆఫీసర్స్ 8 రోజుల తర్వాత వీడియో వీళ్ళ దగ్గర వాళ్ళు కొట్టేశారా? కొట్టేస్తే అనైతికం. ఆ వీడియో ఎవిడెన్స్ చెల్లదు. ఆ వీడియో ఎవిడెన్స్ చెల్లదు. ట్విట్టర్ హ్యాండిల్లో లోకేష్ ఇచ్చిన అప్పీల్ ఏదైతే ఉందో ట్విట్టర్ హ్యాండిల్ దాన్ని కోట్ చేస్తే అది ఎలా చెల్లుతుంది? అంటే మీరు బంగారం ఉంటే మీ దగ్గర సరిపోద్దా? అంటే స్మగుల్డ్ అని ప్రూవ్ అయితే మీ దగ్గర జప్తు చేస్తారా లేదా? కదా చెప్పాలి. ఆ మాట ఎందుకు చెప్పట్లా? బంగారం ఎక్కడున్నా బంగారం అనుకుంటున్నారా వీళ్ళు? ఆ బంగారం ఎక్కడ దాక్కున్నాడు, ఏ దేశంలో దాక్కున్నాడో తెలీదు, ఎందుకు వెళ్ళారో తెలీదు, తండ్రి కొడుకులు ఏ దేశాల్లో తిరుగుతున్నారో తెలీదు, ఏమి నోటోరియస్ ప్లాన్లు వేస్తున్నారో తెలీదు. మా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ దేశంలో తిరిగినా మా దగ్గర ఉన్న ఐటనరీ మొత్తం ఎక్కడెక్కడ ఎప్పుడు తిరుగుతున్నారో ఉందే, ట్రాన్స్పరెంట్ గా ప్రజలందరికీ తెలిసే. ఆయన కూడా బెయిల్ మీదే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏ దేశంలో పోయాడు? ఇటలీలో దిగానంటాడు, సింగపూర్ పోయానంటాడు, మరి ఎక్కడెక్కడి నుంచి ఏమేం చేస్తున్నాడు, ఎన్ని వ్యవహారాలు నడుపుతున్నాడు మాత్రం అక్కడ నుంచి పెడుతున్నాడు. ఈ వీడియోలన్నీ కూడా అక్కడ నుంచి పెడుతున్నాడు. కొడుకు ఏ దేశంలో ఉన్నాడో తెలియదు సార్. అది ఒక విచిత్రం, అదో బ్రహ్మ పదార్థం. ముఖ్యంగా 16వ తేదీ నుంచి నారా లోకేష్ అనే వ్యక్తి డిసపియర్డ్ ఫ్రమ్ ఇండియా, కానీ ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. మనకు తెలియదు, తండ్రికి తెలుసు కదా. దమ్ముండే ఈ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ టు అనౌన్స్ వేర్ ఫ్రమ్ he is operating all this Twitter and X account. చెప్పమనండి.